కాంగ్రెస్ సర్కార్ పంట రుణమాఫీ చేస్తుండటంతో రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఊరు వాడలో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో వినూత్న రీతిలో ఆనందం వ్యక్తం చేశారు. గడ్డివానిపల్లిలోని పొలంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్కు అండగా ఉంటామన్నారు రైతులు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఏ ఒక్కరోజు కూడా రుణమాఫీ చేయకుండా వడ్డీ భారం వేసి రైతులను ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 6 నెలలు గడవగానే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసింది. రెండో విడతగా 1,50,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ వచ్చింది. ఆ రెండో లిస్టులో నేను ₹1,00,000 రుణం తీసుకున్నా. 20,000 వడ్డీతో పాటు 1,20,000 రుణమాఫీ నాకు జరిగింది. రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మా పంట పొలంలో పాలాభిషేకం చేసినాం. ఈరోజు మేము రైతులు అందరం సంతోషంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. మాకు ఇలాంటి పథకాలు గవర్నమెంట్ పెట్టి ప్రోత్సహించి యువతను వ్యవసాయం వైపు మళ్లించాలని, వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అనే విధం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు వస్తాయని నమ్మకంతో ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక